మనకు కొన్నిసార్లు మనలాగే కనిపించే వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కాని దీని వెనక చాలా ఆసక్తికరమైన కారణాలున్నాయి. ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నా మన ముఖం రూపొందించే భాగాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. కళ్ళు, ముక్కు, పెదవులు, ముఖ ఆకారం వంటి వాటి కాంబినేషన్లు పరిమితంగా ఉంటాయి. అందుకే కొన్ని సందర్భాల్లో ఇద్దరు సంబంధం లేకున్నా ఒకేలా కనిపించే అవకాశం ఉంటుంది. జన్యు నిర్మాణం, జెనెటిక్స్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకే విధమైన జీన్స్ కాకపోయినా కొన్ని లక్షణాలు ఒకేలా వ్యక్తమవ్వచ్చు. మరోవైపు మన మెదడు కూడా ముఖాలను గుర్తించేటప్పుడు ప్యాటర్న్స్ను అనుసరిస్తుంది. అంటే కొంత పోలిక ఉన్నా ఇద్దరూ ఒకేలా ఉన్నారు అని భావిస్తుంది. అదే ప్రాంతానికి చెందినవారైతే వారి చర్మం, ఎముకల నిర్మాణం, ముఖ లక్షణాలు దగ్గరగా ఉండటం వల్ల పోలికలు మరింతెక్కువగా కనిపిస్తాయి. ఈ కారణాల వల్లే డాపెల్ గ్యాంగర్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. మనలాగే కనిపించే మరో వ్యక్తి ప్రపంచంలో ఎక్కడో ఉంటాడనే భావన. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి మనిషికి ప్రపంచంలో 5 నుంచి 7 వరకు లుక్ ఎలైక్స్ ఉండవచ్చని చెబుతారు. అందుకే మీరెప్పుడైనా మీ లాగే కనిపించే వ్యక్తిని చూసినా అది యాదృచ్ఛికం కాదు. మన శరీర నిర్మాణం మరియు మెదడు పనిచేసే విధానం కలిసి సృష్టించిన సహజమైన విషయం. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.